సెవెంత్ వన్ secant 3x. secant 3x అంటే మనం ఏమని తీసుకోవచ్చు అంటే f of x is equal to secant 3x గా తీసుకోవచ్చు. ఆ తర్వాత f of x plus h తీసుకోవాలి. f of x plus h అంటే ఏమని తీసుకుంటాం మనం secant of 3 into x plus h గా తీసుకోవచ్చు. 3 into x అంటే మనకి ఏమని తీసుకుంటాం 3 into x 3h 3 into h 3h గా తీసుకుంటాం. అంటే ఫ్రమ్ ఫస్ట్ ప్రిన్సిపల్ f dash of x is equal to limit h tendings to 0 f of x plus h minus of f of x by h. సో మనం ఇక్కడ లిమిట్ h tendings to 0 f of x plus h అంటే secant of 3x plus 3h minus of f of x అంటే secant of 3x by h. ఇక్కడ మనం ఏం చేస్తామంటే లిమిట్ ఆఫ్ h tendings to 0 1 by h రాసేసుకొని secant of 3x plus h ని ఏమని రాసుకోవచ్చు అంటే cos of 3x plus 3h minus of secant 3x అంటే 1 by cos 3x. సో అప్పుడు ఏం చేస్తామంటే లిమిట్ h tendings to 0 1 by h అంతే రాసేసుకొని ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుందంటే cos of 3x plus 3h into cos 3x. సో అప్పుడు ఏమొస్తుందంటే ఇక్కడ cos 3x minus of cos of 3x plus 3h. cos c minus cos d ఫార్ములాని యూజ్ చేసుకొని చేయొచ్చు. సో ఇక్కడ ఏమొస్తుందంటే 1 minus of 2 sin 3x plus 3h by 2 తీసుకోవచ్చు ఇంటూ sin of 3x minus 3h by 2. 3x cancellation by cos of 3x plus 3h into cos 3x. అంటే అప్పుడు ఏమవుతుందంటే లిమిట్ h tendings to 0 1 by h into minus 2 sin of 6x by 2 plus 3h by 2 into sin of minus 3 by 2 into h by ఎంత అవుతుంది 3x plus 3h. టూ 3 times ఆర్ క్యాన్సిలేషన్ అయిపోతే 3x plus 3h by 2 లిమిట్ ఆఫ్ h tendings to 0. ఇప్పుడు h ప్లేస్లో మనం 0 తీసుకుంటే ఏమొచ్చిందంటే -2 ఇంటూ సైన్ ఆఫ్ 3x ఇంటూ ఇక్కడ -3/2 వస్తుంది. ఇక్కడ h ప్లేస్లో మనం 0 తీసుకుంటే 1 by cos square 3x. ఇక్కడ 2 అని ఇక్కడ 2 క్యాన్సిలేషన్ అయిపోద్ది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 అవుతుంది. sin 3x ఇంటూ 1 by secant square అంటే secant square 3x. అలా రాయకుండా ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సింది వేరే విధానం కాబట్టి మనం ఎలా తీసుకుంటామంటే స్క్వేర్ 3xని ఏమైనా తీసుకుంటామంటే ఒక 1 by cos 3x రాస్తాం. ఇక్కడ 1 by cos 3x రాస్తాం. సో 3 ఇంటూ sin 3x by cos 3x అంటే tan 3x ఇంటూ 1 by cos 3x అంటే secant square 3x. సో 3 ఇంటూ tan 3x ఇంటూ secant square 3x is the final answer. Next one, second one, x cube, eighth one x cube. f of x is equal to x cube తీసుకుంటాం. అదేవిధంగా x ప్లేస్లో మనం ఏం తీసుకుంటాం అంటే x plus h తీసుకుంటాం. అంటే x plus h whole to the power of cube తీసుకుంటాం. అంటే x plus a plus b whole to the power of cube ఫార్ములా యూజ్ చేస్తాం. a plus b whole to the power of cube అంటే a cube plus b cube plus 3a square b plus 3ab square గా తీసుకుంటాం. అంటే ఇప్పుడు మనం ఏమని తీసుకోవచ్చు అంటే x క్యూబ్ ప్లస్ h క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ h ప్లస్ 3x h స్క్వేర్గా తీసుకోవచ్చు.
అంటే ఫ్రమ్ ఫస్ట్ ప్రిన్సిపల్ f dash of x is equal to limit s tendings to 0 f of x plus h minus of f of x by anta h అవుతుంది. సో లిమిట్ ఆఫ్ h tendings to 0 f of x plus h అంటే x cube plus h cube plus 3x square h plus 3x h square minus of f of x అంటే x cube by anta h. x cube minus x cube cancellation, limit s tendings to 0 h cube plus 3x square h plus 3x h square by h. సో మనం ఇక్కడ లిమిట్ s tendings to 0 ఇక్కడ h కామన్ తీస్తే h స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 3x h బై అంతా h చలో h క్యాన్సిలేషన్ అయిపోతుంది. సో లిమిట్ s tendings to 0 h స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 3x h ప్లేస్లో మనం 0 తీసుకుంటే అప్పుడు ఫైనల్గా 3x స్క్వేర్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఫస్ట్ ప్రిన్సిపల్ మీద ఉన్నటువంటి సమ్స్ అన్నీ కూడా ప్రీవియస్ వీడియో ఈ వీడియోలో కంప్లీట్ అయిపోయినాయి. 8 సమ్స్ నుంచి ఖచ్చితంగా 4 మార్క్స్ మాత్రం రావడానికి అవకాశం ఉంటుంది. సో ఎక్స్ప్లెనేషన్ నచ్చుంటే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. అలాగనే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.